నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎల్వి రావు అండి. రావు గారు ఏం చేస్తుంటారు? అది బిజినెస్ అండి, ఐరన్ బిజినెస్. 4.5 ఏళ్ళ డెవలప్మెంట్ అడుగుతాను, ఏ మాత్రం జరిగింది మీ ప్రాంతం వరకు చెప్పండి ఫస్ట్. 80% డెవలప్మెంట్ జరిగిందండి మన ఎమ్మెల్యే గారు బోండా ఉమేశ్వరరావు ఆధ్వర్యంలో. మొత్తం రోడ్లు కానీ, పింఛన్లు కానీ, పొదుపు సంఘాలు కానీ, ఏమైనా కానీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి అందరికీ ప్రతిదీ ఇప్పించి ప్రతి సేవలోనూ ఆయన ఉండి చేశాడు. అలాగే యువత కూడా బాగా మెసేజ్ ఇచ్చాడు, కష్టపడండి చేద్దాం, ఉద్యోగాలు కానీ జాబులు కానీ ఏదైనా కానీ మీకు నేను ఉన్నాను, చేద్దాము. మన పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన కేసీఆర్ నాని గారు ఉన్నారు, మీ అందుబాటులో బోండా ఉమేశ్వరరావు గారు నేను ఉన్నాను, అన్ని విషయంలో అందుబాటులో ఉంటాను, చేద్దాం అని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. అయితే అందరికీ భరోసా కల్పిస్తూ బాబు గారు ఖచ్చితంగా వస్తారంటారా మళ్ళీ సీఎం? కన్ఫామ్ గా 99% సీఎం మాకు చంద్రబాబు నాయుడే. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు కన్ఫామ్ గా మెయిన్ సీఎంగా మళ్ళీ బాబు గారు వస్తారా అని ఎందుకు అడుగుతున్నాను అంటే, పెద్దవారు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ జగన్ గారికి ఉంటుంది. ఇప్పుడు పెద్దవారి నాయకులు జగన్ గారికి ఉన్న ఈయన చేసే కార్యక్రమాలు, ఈయన చేసే పనులు ప్రతిదీ ఈ రోజు ఎంతో మందికి ఆడపడుచులకు కానీ, పసుపు కుంకుమ కానీ ఏదైనా కానీ చాలా మంచి పనులు చేశారు. ఆ సేవా కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం గెలిపిస్తుంది, సీఎం అని చేస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్న అతను తెలుసా మీకు? వైసీపీ ఎవరండి? ఎంపీనా ఎమ్మెల్యేనా? ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు మాకు తెలియదు అండి, ఆయన ఎవరో కూడా తెలియదు. ఎవరో సినిమా ఫీల్డ్ మొన్నటి వరకు ఆ సీట్లు ఇవ్వలేదు, తీసి ఇవ్వట్లేదు అని చెప్పి ఈ రోజు వైసీపీకి అడిగారు, ఇచ్చారు. కానీ అండి అది అసంభవం, అది గెలవటం. వరప్రసాద్ అని పేరు వినడం కానీ, ఆయన్ని చూడడం కానీ ఇదేం చేయలేదా? ఏం లేదండి, అసలు ఇంతవరకు అసలు మాకు తెలియదు ఆయన రావటం కానీ, 58 రావడం కానీ, ఈ సెంట్రల్ రావడం కానీ ఇంతవరకు మాకు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు వాస్తవంగా. అన్నారు మరి, అంతే తెలియదేముంది మీకు. అది కేసీఆర్ నాయన గారు ప్రతి డివిజన్ ప్రతి మనిషితో కలిసి నిన్న సజ్జనాపురంలో ఆఫీస్ ఓపెనింగ్, మొన్న రోజుకు ప్రతి ఆఫీస్ ఓపెనింగ్ జాయినింగ్లు కానీ టీడీపీలో ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమం చేసుకుని వెళ్తున్నారు. ఇంకోటి అడుగుతాను, డబ్బు మాయలో పడి ఓటర్లు వేరే పార్టీ వైపు చూసేవాళ్ళు లేకపోలేదు అంటారు కదా, డబ్బు మాయలో పడితే డబ్బుకి లొంగేవాళ్ళు ఉన్నారా? అసలు డబ్బులకి లొంగేవాళ్ళు తెలుగుదేశం పార్టీలు ఎవరూ లేరు. ఓన్లీ పనులు కార్యక్రమాలే. ఏదైనా గెలిపించుకుందాం, మనం సాధించుకుందాం. ఇంకో మాట అడుగుతాను, అంటే ఇప్పటికి 2,200 రూపాయల పెన్షన్ 2,000 వరకు చేశారు బాబు గారు నిధులు లేని టైంలో. నన్ను మాటలు వింటున్నాం. మరి ఈ నిధులు లేని టైంలోనే 3,000 రూపాయల పెన్షన్ మీద తన మొదటి సేన అన్నారు బాబు గారు. సాధ్యం అవుతుంది? అది సాధ్యం అవుతుందండి. ఇప్పుడు ఈ సాధ్యం అని ఎన్నో చేశారు, సాధ్యం అవని చేశారు. ఎందుకు అవదు? అవుద్ది. 200 రూపాయలు 2,000 చేశారు. అసలు ఎవరు నువ్వు ఇచ్చలేదుగా, ఎవరు ఇచ్చలే. ఈ రోజు 2,000 చేశారు. ఎందుకు 3,000 అవుద్ది? కన్ఫర్మ్ గా అవుద్ది. తెలుసుగా మీకు? తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయన ఎందుకు తెలీదు? ఇప్పుడు జనసేన పార్టీ మళ్ళీ టీడీపీ చెంతకే చేరుతుంది అంటున్నారు, జరుగుతాయి అవకాశాలు ఉన్నాయా? ఏమండి? లేదు లేదులేండి, లేదు అలాంటిది ఏం లేదు. ఆయన వేరు, మంది వేరు, అలాంటిది ఏం లేదు. సీఎంగా మాకు చంద్రబాబు నాయుడే కావాలండి. 99% చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలు ఆగిపోయినాయి. రోడ్లు కానీ ఏమైనా కానీ, అమరావతి కానీ ఏదైనా ఆయన ఒక్కల వల్ల అవుద్ది. ఎవరు వచ్చినా మళ్ళీ తల కింద తపస్సు చేసినా అవ్వదు, అందులో సమస్య లేదు. పూర్తవుతాయి అంటారు కన్ఫామ్ గా, ఏముండదు.